ప్రజల నుండి వసూలు చేసే పన్నుల మీద కార్పొరేషన్ ఆధారపడితే జీతాలు ఇవ్వలేదు, ప్రజలకు ఏ సదుపాయాలు ఇవ్వలేదు. కాబట్టి ప్రభుత్వమైన కార్పొరేషన్ 4 రూపాయలు సంపాదించుకోవడానికి వ్యాపారాలు పెట్టుకుంది, అద్దెలకు ఇచ్చుకుంటుంది. ఆ డబ్బులతో రెగ్యులర్ మెయింటెనెన్స్ నడుస్తుంటుంది దానికి. అందువలన ఇబ్బంది ఉండదు. ఈవెన్ హైదరాబాద్లో కూడా అట్లాగే ఉంటుంది. ఈ గుడిమాల్కాపూర్ మార్కెట్ ఇట్లాంటి ఏంది డబ్బులు వసూలు చేసుకునేటటువంటి ప్రభుత్వమే కదా వచ్చేటటువంటి. అట్లాగా జగన్ ఏం చేశాడు, పోర్టులు సొంతగా కట్టిస్తున్నాడు. ఎవరితో? తన సొంతంగా కాదు, ప్రభుత్వం డబ్బులతో బ్యాంకు లోన్స్ తీసుకుని పోర్టులు కడుతున్నాడు కదా. 3-4 పోర్టులు, మచిలీపట్నం పోర్టు, అదానీలో సంబంధం లేదు దాంట్లో. మళ్ళీ ప్రభుత్వపు పోర్టులు, అది ముఖ్యం. 10 హార్బర్లు, 3 పోర్టులు అండర్ కన్స్ట్రక్షన్. గంగవరం పోర్ట్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయి ప్రైవేట్ది, అది. దాన్ని అదానీ కొనుక్కున్నాడు. అవి కాకుండా 3 పోర్టులు అక్రమంగా అమ్మేశారంటున్నారా? అది దాంట్లో ఉన్న ప్రభుత్వ వాటా అక్రమంగా ఇచ్చారన్నది అది వేరు. మళ్ళీ అది ప్రైవేట్ పోర్టు, ప్రైవేట్ పోర్టులో ప్రభుత్వానికి ఉన్న వాటాని అమ్మేశారన్నటువంటిది అట్లాంటిది, అది వేరు. ఈయన ఏం చేస్తున్నాడు, ఒక 3 పోర్టులు, 10 హార్బర్లు కన్స్ట్రక్షన్ పెట్టాడు. తద్వారా ఆ పోర్టులు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంటేనే కోట్ల లాభం వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కాకినాడ పోర్టు మీరు చెప్తున్నటువంటి పోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఏడాదికి 450 కోట్ల నుంచి 500 కోట్ల లాభం వచ్చింది అన్నటువంటిది